Hi friends, welcome to our Guru channel. Dear friends, మనం పేరోల్ హెర్బ్స్లో మన యొక్క బిల్స్ని సబ్మిట్ చేసిన తర్వాత వాటి యొక్క స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి పేరోల్ హెర్బ్స్లో అనేది ఇప్పుడు చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్లో నా ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోపై కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ట్రెజరీకి సబ్మిట్ చేసిన బిల్ యొక్క స్టేటస్ని మనం ఏ విధంగా చూసుకోవాలి, ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చింది ఏమిటి అనేది చూద్దాం. దీని కొరకు మనం పేరోల్ హెల్ప్ సైట్ని లింక్ను ఓపెన్ చేయాలి. ఈ విధంగా చూడండి, పేరోల్ హెల్ప్స్ అడ్రస్ని టైప్ చేయగానే మనకు సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చూడండి, టాప్ రైట్ బాటమ్ టాప్ కార్నర్లో బిల్ స్టేటస్ అన్నది. ఈ బిల్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బిల్ స్టేటస్ చెక్ చేయడానికి టూ టైప్స్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఒకటి లాగిన్ అవ్వకుండా, రెండోది లాగిన్ అయ్యి. మొదటిది లాగిన్ అవట్లేదు. బిల్ స్టేటస్ని చెక్ చేసుకుని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూసినట్టయితే బిల్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఇయర్ బిల్ నెంబర్ అడుగుతుంది. ఇయర్ బిల్ నెంబర్ మనం ఇన్పుట్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. చూడండి, ఇయర్ ఇచ్చాను, బిల్ నెంబర్ ఇచ్చాను, గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఈ బిల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవడం జరిగింది. ఈ బిల్ ప్రాసెస్ స్టేటస్ కానీ చూసినట్టయితే ఇన్ ప్రాసెస్, అప్రూవ్డ్ అయినట్టయితే అప్రూవ్డ్ అని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. గ్రాస్ అమౌంట్, డిడక్షన్స్, అదేవిధంగా డిడో వర్క్ కోడ్, డిస్ట్రిక్ట్, ట్రెజరీ ఆఫీస్ ఏమిటి, డాగ్ అకౌంట్ నుంచి ఈ బిల్ పంపాం అనేది కనిపిస్తుంది. డీటెయిల్ ఫ్లో ఆఫ్ బిల్ చూసినట్లయితే ప్రాసెసర్స్ ఎవరు చేశారు, ఫస్ట్ డిడిఓ గారు, వారి యొక్క పేరు, యాక్టివిటీ ఏంటి, సబ్మిషన్ చేశారు, యాక్షన్ ఏంటి, సెంట్ పంపడం జరిగింది, ఏ డేట్ టైం అని ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళింది ఏమిటి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆడిటర్ లెవెల్కి వెళ్ళింది ఈ బిల్ అయితే. నెక్స్ట్ ఆడిటర్ నుంచి ఎస్టీఓవర్ దగ్గరికి వెళ్తే ఎస్టీఓవర్ దగ్గరికి వెళ్తుంది. యాక్షన్ ఏంటంటే ఇన్ ప్రాసెస్లో ఉందని ప్రాసెస్ అని చూపిస్తుంది. అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ అని మనకి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం బిల్ని స్టేటస్ని మనం తెలుసుకోవచ్చు, అంటే లాగిన్ అవ్వకుండా. అదేవిధంగా ఇక్కడ బెనిఫిషియరీ డీటెయిల్స్ కూడా క్రింద మనకి అన్నీ కూడా స్క్రోలింగ్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు లాగిన్ అవ్వకుండా లాగిన్తో మనం బిల్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు దీని నుంచి బయటకు రావాలి. ఓకే, ఇప్పుడు ఇలా పేరోల్ హబ్స్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవుతున్నాను నేను. లాగిన్ అయిన తర్వాత ఎక్స్పెండిచర్లోకి వెళ్ళవలసింది. ఎక్స్పెండిచర్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అదర్లో బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయాలి. ఇదంతా కూడా లాగిన్ ప్రాసెస్లో మన బిల్ స్టేటస్ని వెరిఫై చేసుకోవడం. ఇక్కడ చూసినట్లయితే ఎంట్రీ అంటే మనం తయారు చేసిన బిల్ అయితే ఎక్కడికి వస్తుంది, డ్రాఫ్ట్, సబ్స్టిట్యూట్, సెంట్, ట్రాక్ అని వస్తుంది. ఇక్కడ సెంట్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా మనం బిల్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. చూడండి, స్టేటస్ చూసినట్లయితే పే బిల్ స్టేటస్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం పంపిన బిల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాప్ కార్నర్లో చూడండి, పెండింగ్ అట్ ఆడిట్, ఆడిట్ దగ్గర పెండింగ్ ఉన్నది అని ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇదే ప్రాసెస్ కంప్లీట్ అయితే ఓకే చేస్తే కంప్లీట్ అయినట్టు, మనకి అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ అని మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు మన బిల్ని. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ట్రెజరీకి సబ్మిట్ చేసిన బిల్స్ని చెక్ చేసుకునే విధానం. అంటే లాగిన్ అయ్యి లాగిన్ అవ్వకుండా కూడా రెండు విధాలుగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోపై కామెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని
ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.